श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः महागणाधिपते नमः ऐं सरस्वती नमः शिवाय गुरुवे नमः जय गुरु दत्तात्रेय नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉగాది సందర్భంగా అంతా కూడా విశ్వవత నామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా చైత్రమాసంలో అంతా కూడా ఈ 30వ తారీఖున ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు మేషరాశిలో మారడం వల్ల షష్టగ్రహ కూటమి నుంచి చంద్రుడంతా కూడా బయటకు వచ్చేసినాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహ దోషాలంతా కూడా పోయి ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వివిధ పరిహారాలంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏమైనా దోషప్రదమైందా, మనకంతా కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పేసి వివిధ పరిహార విధానం అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఈ 2 నెలలు 3 నెలల దాకా అందరికీ ప్రభావాన్ని చూపిస్తుంది. పంచగ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క 2 నెలలు 3 నెలలు దాకా అంటే మార్చ్ ఏప్రిల్ మే దాకా మరియు జూన్ దాకా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. గ్రహ గోచార రీత్యా మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు శని శుక్ర బుధ రాహు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా పంచగ్రహ కూటంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం, ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా అంగారకుడ సంచారం అంతా కూడా జరుగుతుంది. మే 15వ తారీఖు దాకా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తారు. తర్వాత మే 15 ఆ సమయంలో మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులో స్థానచలనం అనేది ఉంటుంది, రాశి మారుతాడు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు కేతు అంతా కూడా మే నెల 18వ తారీఖున కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా రాహు వచ్చి కుంభరాశిలో సంచారం చేస్తారు. మే 15వ తారీఖున కేతు అంతా కూడా మే 15వ తారీఖున 18వ తారీఖున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం, అపసవ్య దిశలో అంతా కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా గ్రహ గోచార ప్రకారంగా గోచార చక్రవశాత్తు వివిధ రాశుల వాళ్ళకి మాసాది ఫలితాలు చైత్రమాస ఫలితాలతో పాటుగా పంచగ్రహ కూటమి దాని ఫలితాలంతా కూడా నీచస్థాన అంగారక దోషమంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని పరిహారం అంతా కూడా ఏ రకంగా చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి చైత్రమాసంలో ఏప్రిల్ మాసంలో అంతా కూడా పంచగ్రహ కూటమి సమయంలో ఏ రకంగా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే పంచగ్రహ కూటమి మీనరాశిలో సంభవిస్తుంది కావున సూర్య శుక్ర బుధ రాహు శనీశ్వరుడు అంతా కూడా పంచగ్రహ కూటమితో ఉన్నారు. ప్రధానంగా మీనరాశిలో సంచారం చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి 7వ స్థాన శని దోషం అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి శని యొక్క సంచారం అంతా కూడా 7వ స్థానంలో జరుగుతుంది కావున ప్రధానమైన గ్రహాలంతా కూడా శని బుధ శుక్రులంతా కూడా మిత్ర స్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా మే నెల 18వ తారీఖు తర్వాత రాహు సంచారం మార్పు తర్వాత వీళ్ళకి రాజయోగం కలిసి వస్తుంది. ప్రధానమైన దోషం ఏంటిదంటే వీళ్ళకి ఈ యొక్క శుక్రుడు వక్రగతిలో సంచారం చేయడం, ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి వీగిపోవడం, అప్పుడు రాజయోగం కలిసి వస్తుంది వీళ్ళకంతా కూడా. కన్యారాశి వాళ్ళకి నిత్యమంతా కూడా మహాలక్ష్మి సహస్రనామ పఠనం చేసుకోవడం వల్ల, వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల, మహాలక్ష్మి యొక్క కవచాన్ని వినడం వల్ల, మహాలక్ష్మి చరిత్ర అంతా కూడా వినడం వల్ల అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది, లక్ష్మీ కుబేర యోగం కలిసి వస్తుంది. వీళ్ళకంతా కూడా మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి కనకదార స్తోత్రాన్ని నిత్యమంతా కూడా వినడం కానీ చదవడం కానీ చేయండి, పారాయణం చేయండి. తద్వారా వేద ఋత్వికులతోటి ఎవరైతే కనకదార స్తోత్రాన్ని ఈ యొక్క జపంలాగా చేస్తూ ఉంటారో, పారాయణలాగా చేస్తూ ఉంటారో అఖండమైన రాజయోగము, వ్యాపారంలో అభివృద్ధి, ఉన్నతమైన స్థితి కలుగుతుంది, విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. నిత్యమంతా కూడా నూతన వ్యాపారాలన్నీ కూడా పెట్టుబడులు ఎవరైతే నూతన వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టుకోవాలనుకుంటున్నారో నిత్యమంతా కూడా వాళ్ళు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. 2-3 నెలల దాకా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది కావున ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడిన తర్వాత గ్రహయోగం అంతా కూడా కలిసి వచ్చిన తర్వాత ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్య భగవానుడు అంతా కూడా ఏప్రిల్ 14, 15 తారీఖులో మేషరాశిలో సంచారం చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యొక్క సూర్య భగవానుడి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తూ ఉంటారు, ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తారు. చికాకులు కోర్టు కేసులు కానీ ఇబ్బందులు కానీ గొడవల నుంచి బయటపడడానికి నిత్యమంతా కూడా శివాభిషేకం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యొక్క చెరుకు రసంతో భస్మాభిషేకం చేయించుకోవడం వల్ల, పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. కూష్మాడ దానాన్ని దానం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తూ ఉంటారు. నిత్యమంతా కూడా గోమాత సేవలో భాగంగా గోమాతకి పచ్చిక తెలగపిండి
ఈ యొక్క గుమ్మడికాయనంతా కూడా ఈ యొక్క గోమాతకి పెట్టడం వల్ల తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే గోంగూరనంతా కూడా పెడుతూ ఉంటారో గోంగూర అంతా కూడా గోమాతకు ప్రీతికరంగా ఉంటుంది కావున, ఎవరైతే గోంగూర అంతా కూడా ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా ఉంటుంది కావున గోంగూర అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల, గ్రాసంలాగా సమర్పించడం వల్ల, పచ్చిక తెలగపిండి పెట్టడం వల్ల అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు. దోసకాయనంతా కూడా అంటే పప్పు చేసుకునే దోసకాయ ఉంటుంది కదా, ఆ పప్పు చేసుకునే దోసకాయనంతా కూడా గోమాతకు పెట్టడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. గోమాత కథనంతా కూడా వినండి, తద్వారా మీకు ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తారు. సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. నందిని నలిని వశిని కామధేను సురభ్యై నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల గోమాత స్వరూపంగా ఉంటాయి కనుక నందిని నలిని కామధేను సురభ్యై నమః అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత కామధేను స్వరూపంలో ఉంటుంది కావున కామధేను స్వరూపంలో ఉన్న గోమాత నామాలంతా కూడా జపం చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. గోచార చక్రంలో ఉండేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జాతకమే ప్రధానమైన జాతకం కావున మీరు జన్మజాతకంలో ఉండే దోషాలు పరిహారం అంతా కూడా తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకుంటే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం కలుగుతుంది. ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ప్రధానంగా అరుణాచలేశ్వర క్షేత్రం అంతా కూడా ఎవరైతే దర్శనం చేసుకుంటారో తద్వారా మీకు అఖండమైన రాజయోగం లభిస్తూ ఉంటుంది. తద్వారా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఈ మాసంలో వచ్చే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి కావున శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం ఎక్కడైనా ఆచరిస్తే కనుక ఈ యొక్క పుణ్యక్షేత్రంలో కానీ మీ దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ మీ అపార్ట్మెంట్ సంఘం దగ్గర అయినా కానీ మీరు ఆచరించుకుంటే కనుక అఖండమైన ఆనందమైన జీవితం కళ్యాణ యోగము మంచి ఆనందమైన జీవితం జీవిస్తారు. శ్రీరామ కటాక్షం లభిస్తూ ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని జపం చేసుకోవడం అఖండమైన రాజయోగం కలుగుతుంది. ఈ యొక్క స్మరణ మాత్రైన సంతుష్టాయన నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా మీరు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. ఈ యొక్క దత్తాత్రేయ యజ్ఞంలో పాల్గొనండి. దత్తాత్రేయ హోమాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది కావున నిత్యం దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయుడికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా వక్రగతిలో సంచారం చేయడం వల్ల బొబ్బర్లు దానం చేసుకోవాలి. రాహుకి ప్రీతికరంగా ఈ యొక్క మీరు ప్రతినిత్యం కూడా కూష్మాండ దానాన్ని చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ గ్రహదోషాలంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి నిత్యమంతా కూడా మీరు ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఎవరైతే ఖడ్గమాల స్తోత్రాన్ని వింటూ ఉంటారో చదువుతూ ఉంటారో అమ్మవారి కృపాకటాక్షలు లభిస్తుంటాయి. శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోండి. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ధర్మస్వరూపాయన శ్రీరామచంద్రుడి యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో అన్ని రాశుల వాళ్ళు మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 6వ తారీఖున ఏప్రిల్ మాసంలో చైత్ర మాసంలో ఏప్రిల్ మాసంలో అంతా కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం మీ దేవాలయ ప్రాంగణం దగ్గరైనా కానీ మీ అపార్ట్మెంట్ దగ్గరైనా కానీ మీ కమ్యూనిటీ దగ్గరైనా కానీ మీ ఇంట్లో కానీ ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం మీ చేతితో వడ్డించడం వల్ల కూడా రాజ్యయోగం కలిసి వస్తుంది. వధూవరులంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మీరంతా కూడా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా వడపప్పు పానకం అంతా కూడా వితరణ చేయండి. వస్త్రదానం చేయండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం. శ్రీరామాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం. ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు లభిస్తుంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నామాన్ని నిత్యం ఎవరైతే జపం చేసుకుంటారో శ్రీరాముడి దయా కృపా కటాక్షలు మన మీద ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఐశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షము, దారిద్ర నివారణ జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. రుణ బాధలు రుణ తుక్కాలంతా కూడా పోయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పురుష సూక్త విధానంగా శ్రీరాముడి యొక్క హోమాలు చేసుకోవడం వల్ల మూలమిత్ర విధానంగా ఆనందమైన జీవితం జీవిస్తారు. ఎవరైతే
నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాపకాలంతా కూడా తీరి జన్మదోషం జన్మ జాతకంలో ఉండే నవగ్రహ శాంతి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూష్మాండ దానాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితము, ఈ యొక్క విదేశాన యోగంలో ప్రయత్నం చేసుకునే విదేశాన యోగము, స్థిర ఐశ్వర్యము, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. కావున ఎవరైతే చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున తప్పకుండా విడవకుండా సీతారామ కళ్యాణం అందరూ కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ తలంబ్రాల అక్షతలంతా కూడా ఇంటికి తెచ్చుకొని పెద్దవాడు తల్లి తండ్రి ఆశీర్వాదము, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి పరిష్కారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఉండే జాతక దోషాలు పరిష్కారాల కోసం విశ్లేషాత్మకంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సమర్పించండి. మీరంతా కూడా కన్సల్టింగ్ అంతా కూడా తీసుకొని మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమ విధానంతో, ఈ యొక్క వారాహి హోమంతో, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమంతో అంతా కూడా సర్వగ్రహ దోష నివారణ, శత్రుబాధ, శత్రుబీడ, నరకోశ, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అవకాశం అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీమాత్రే నమః.